అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అజయ్ బాబన్న అరెస్ట్ విషయం గురించి ఆ వార్త చూడగానే నా హృదయం చాలా కలిసివేసింది. ఎందుకంటే తన భార్య బిడ్డలు రోడ్డుపై అన్న కోసం ఎదురు చూస్తూ అన్న కోసం పోరాడుతూ ఉన్నారు. ఇంతమంది క్రైస్తవులం ఉండి క్రైస్తవ్యం అంటేనే ప్రేమ, క్రైస్తవ్యం అంటేనే ఐక్యత, క్రైస్తవ్యం అంటేనే సాటి మనిషికి సహాయం చేయడం అని వర్తమానాల ద్వారా ఎంతమందికో చెప్తున్నాం మనం. అదే పరిస్థితి మొన్న ఒక దైవజనుడు మరణించడం జరిగింది. అలాగే మరొక దైవజనుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియని పరిస్థితి. పోలీసులు కేసు అని చెప్పి తీసుకువెళ్ళారు అంటున్నారు, కానీ పోలీసులు అయితే పోలీస్ స్టేషన్లో ఫలానా పోలీస్ స్టేషన్లో ఉన్నాడని ఆచూకీ చెప్పాలి కదా. కనీసం పోలీస్ స్టేషన్లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితిలో అజయ్ బాబన్న ఉన్నారు. ఆ పరిస్థితిలో తన భార్య తన కోసం రోడ్డు పైన నిలబడింది కాబట్టి క్రైస్తవులంగా, క్రీస్తు ప్రేమ చూపించే వారంగా, చలనం లేని వారంగా ఉండకుండా దయచేసి ఆ దగ్గరలో ఉన్నవారు అక్కకు సపోర్ట్ చేయండి. దూరంగా ఉన్నవారైతే సోషల్ మీడియా ద్వారాగైనా మీకున్న అన్నను అరెస్ట్ చేశారు అనే విషయం పట్ల మీకున్న స్పందనను దయచేసి తెలియచేయండి. ఆ కుటుంబానికి అండగా నిలబడండి. ఎందుకంటే మనం ఎవ్వరూ సహాయం చెయ్యని వారమైతే ఎదుటిగా ఒక వ్యక్తి బాధపడుతున్నా కూడా, ఒక వ్యక్తి నిందల పాలవుతున్నా, క్రీస్తు నిమిత్తం ఇటువంటి కార్యాలన్నీ చేస్తున్నా కానీ కనీసం మాట్లాడలేని పరిస్థితిలో మనం ఉంటే మనం బ్రతికి ఉన్నా కానీ చచ్చిన శవాలతో సమానం. ఒక్కసారి క్రైస్తవులారా ఆలోచించండి. సహోదరుడికి ఆపద కలిగినప్పుడు నువ్వు చూసి చెల్లించని పరిస్థితిలో ఉన్నట్లయితే చనిపోయిన వ్యక్తితో నువ్వు సమానం.